ఒక పావు నూనె పోసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని తాలింపు చేసుకోవాలి. చాలా ఈజీ. తాలింపు ఏం లేదు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను నేను అరకిలో మటన్కి. 4 పచ్చిమిరపకాయలు, సన్న మిరపకాయలు ఉన్నాయి నా దగ్గర. సన్న మిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకున్న తాలింపులో. ఇవి మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. అది ఫ్రెష్గా పట్టుకున్నాను, చాలా బాగుంటుంది ఫ్రెష్గా పట్టుకుంటే. కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇక తాలింపు వేగిన తర్వాత ఏముంది, మనం ఆల్రెడీ ముక్కలు నీళ్ళలో కడిగి పెట్టేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నా. ఇంకా ముక్కల్ని తాలింపు అయిపోయిన తర్వాత వేగిన తర్వాత అందులో ముక్కలు వేసేస్తున్నా. వేసేసిన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసుకోవాలి. మసాలా దినుసులు చెక్క ఇవ ఏమన్నా ఉన్నా కూడా గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. మనం తినే మసాలాని బట్టి వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. కారం అయితే నేను 2 స్పూన్లు వేసాను. ఉప్పు కూడా 2 స్పూన్లు వేసాను. అరకిలో కాబట్టి క్వాంటిటీ ఇది సరిపోతుంది. అంత ఎక్కువ కారం అయితే తినట్లేదు ఈ మధ్య, కొంచెం తగ్గించాము మేము కూడా. మటన్ లేతది అనుకున్నా నేను, కాకపోతే కొంచెం ముదురుగా ఉంది. ఎంతకి ఉడకట్లేదని చెప్పేసి మళ్ళీ దీన్ని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఉడకబెట్టాను. ఒక 3 విజిల్స్ వచ్చింది, చాలా బాగా ఉడికింది. ఇంకా దింపేసుకునే ముందు మసాలా చెప్పాను కదా, మసాలా మన ఇష్టము, ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇక ఉప్పు కారం వేసేసి కలిపేసుకుంటున్నా. ఒక టమాటాకాయ కూడా యాడ్ చేశాను దీంట్లో నేను. కొంతమంది టమాటా మిక్స్ పట్టి వేస్తారు, నాకు అలా నచ్చదు. ముక్కలు తాలింపులో వేస్తున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఆ టమాటా ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా కూడా మా ఇంట్లోనే చెట్లలో పెంచుకున్నాం మేము. ఫ్రెష్ పుదీనా వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. చాలా 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 బాగా టేస్ట్ వచ్చింది. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా వండేసుకోవచ్చు. వంట అనేది ఏం పెద్ద విచిత్రం అయితే కాదు, చేస్తుంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. పెళ్ళి కాని అమ్మాయిలు కూడా వండేసుకోవచ్చు ఈజీగా. బయట హోటల్స్లో తినే కంటే మనం ఇంట్లో వండుకొని తిన్నది చాలా బెటర్. బయట ఏ నూనె వాడతారో ఏంటో ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాము. మనం ఇంట్లో కాబట్టి మనకి నచ్చినట్టు ఫ్రెష్గా వండేసుకొని గుమగుమలాడే మటన్ కూరతో చపాతీ తినొచ్చు, అన్నం తినొచ్చు, గారెలు వేసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.